కాబట్టి అందరూ కూడా చెప్తున్న మాటలు రాసుకునే వాళ్ళు ఉంటే జాగ్రత్తగా రాసుకోండి, శ్రద్ధగా వినండి. అలాగే బైబిల్ నందు చూడగలరని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ మరి వాక్యాన్ని అందించవలసిందిగా ఈ సమయాన్ని విద్యార్థి గారికి అప్పగిస్తున్నాను. క్రీస్తు పేరిట కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలండి. అందరికీ వినిపిస్తుందండి? అందరికి వినిపిస్తుందిగా? ఓకే అండి. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి గడిచిన కాలమంతా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ అపారమైన కృపతోటి మమ్మల్ని కాపాడిన విధానానికై నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ఈ గూగుల్ మీట్ ద్వారా నీ మాటలు ధ్యానించబోచుండగా తండ్రి, సమయోచిత జ్ఞానము నాకును అలాగే వింటున్న వారికి వినగల చెవిని, గ్రహించగల మనసుని దయచేయండి తండ్రి. విత్తబడిన వాక్యం అపవాది వచ్చి ఎత్తుకొని పోకుండా ఆ వాక్యము వారి హృదయాలలో నూరంతలు ఫలించలాగున సహాయము చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ గూగుల్ మీట్ ద్వారా దేవుని వాక్యాన్ని అందించడానికి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు అలాగే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇక చెప్పబడిన రీతిగా ఈరోజు మనం బైబిల్ నుండి నేర్చుకోబోయే పాఠం పేరు లేదా బైబిల్లో నుండి మనం తెలుసుకోబోయే విషయాలలో నుండి నేను మీకు ఆల్రెడీ చెప్పానండి, సమయమును సద్వినియోగము చేసుకున్న జ్ఞానులు. మరొకసారి అండి, సమయమును సద్వినియోగం చేసుకున్న జ్ఞానులు. ప్రియులారా, సద్వినియోగం అనగా అర్థం ఏంటంటే సరైన రీతిలో వాడుకొనటం. సద్వినియోగం అనగా అంటే వచ్చిన అవకాశాన్ని సరైన పద్ధతిలో సరైన విధానంలో వాడుకోవడాన్ని సద్వినియోగం అంటారు. అంటే మన చేతికి వచ్చిన ఒక అధికారం కావచ్చు, లేకపోతే మన చేతిలో ఉన్న ఒక ఉద్యోగం కానివచ్చు, లేదా ఒక సమయాన్ని కానివచ్చు, మన దగ్గరున్న దేనినైనా కూడా ఒక సరైన పద్ధతిలో ఒక సరైన రీతిలో వినియోగించుకోవడాన్ని, వాడుకోవడాన్ని సద్వినియోగం అంటారు. సద్వినియోగం అర్థం ఏంటంటే ఇది. పిల్లలు, ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఏంటంటే సమయమును సద్వినియోగం చేసుకున్న జ్ఞానులు. చాలామంది సమయాన్ని గురించి మాట్లాడితే సమయం అనగా టైం. ఈ టైం గురించి మనం చాలామందిని అడిగామనుకోండి, మనుషులు ఏం చెప్తారంటే టైం ఈజ్ వాల్యుబుల్ అంటారు. అంటే సమయం అనేది చాలా విలువైనది అని మాట్లాడుతూ ఉంటారు. నిజమే, సమయం అనేది చాలా విలువైనది. అలాగే టైంను దేంతో పోలుస్తారంటే గోల్డ్తో పోలుస్తారు. అంటే టైం ఈజ్ గోల్డ్ అంటారు. అంటే టైంను దేంతో పోలుస్తారు? బంగారంతో కూడా పోలుస్తారు. ఎందుకు పోలుస్తున్నారు అంటే అది విలువైనది అని అర్థం. అంటే సమయం అనేది విలువైనది అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. టైం ఈజ్ వాల్యుబుల్ అంటారు. ఇంకా మరికొందరు ఏం మాట్లాడతారంటే పోయిన కాలం తిరిగి రాదండి అని కూడా మాట్లాడుతూ ఉంటారు. పోయిన సమయం తిరిగి రాదని కూడా మాట్లాడుతూ ఉంటారు. నిజమే ప్రియులారా, పోయిన సమయం తిరిగి రాదు. గడిచిపోయిన కాలం మనకు తిరిగి వస్తుందా? నిజంగానే రాదు. నిన్నటి రోజు గడిచిపోయింది, ఈరోజు మనకు వచ్చిద్దా? రాదు. మొన్న గడిచిపోయింది, మనకు వచ్చిద్దా? ఈరోజు రాదు. ప్రియులారా, గడిచిపోయింది తిరిగి రాదు అని తెలుసు కాబట్టే మనిషి దాన్ని వాల్యుబుల్ అంటాడు. అంటే అది విలువైనది అంటారు. అంటే గడిచిపోయింది తిరిగి రాదా? తిరిగి రాదు. తిరిగి రాని దాన్ని మనిషి ఎలా చూస్తున్నాడు? విలువగా చూస్తున్నాడు. మీ అందరికి అర్థం అవ్వడం కోసం ఒక ఉదాహరణ చెబుతానండి. ఏదైనా కోల్పోతే, ఏదైనా పోతే తిరిగి రాదు అని తెలిసినప్పుడు మనిషి ఎంత జాగ్రత్త పడతాడో మీకు ఒక ఉదాహరణ చెప్తాను అర్థం అవ్వడానికి. ఈ మధ్యకాలంలో చాలా మటుకి బంగారం రేట్లు అనేవి బాగా పెరిగిపోయినాయి. బంగారం రేట్లు చాలా పెరిగిపోయిన తర్వాత కొన్ని రోజులకి అమాంతాన తగ్గిపోయినాయి. ఆ ధరలు అనేవి, బంగారం ధరలు అనేవి అమాంతాన తగ్గిపోయినప్పుడు మరి చాలామంది అమ్మో ఈ రేటు కనుకపోతే మరలా రాదు, ఇప్పుడే కొనుక్కోవాలని చాలామంది ఆత్రపడి తాహతపడి తమ దగ్గర కొంత సొమ్ము ఉన్నా సరే దానికి ఇంకొంత సొమ్ము జత చేసుకొని వెళ్ళి బంగారం రేటు తగ్గిపోయిన రేటు మరలా రాదని వెళ్ళి ఆ బంగారాన్ని కొనుక్కోవడం, లేదా ఒక స్థలం విషయమైనా కూడా కానియచ్చు. ఇప్పుడు ఈ స్థలానికి ఒక రేటు ఉందనుకో, ఇప్పుడున్న రేటు మరలా రాదు, ముందుంటే పెరిగిపోయిద్దామో అని భయపడి ఇప్పుడున్నదే తక్కువ రేట్ అని, పోతే మరలా రాదు అని మనిషి ఏం చేస్తాడు? దాన్ని ఎలా అయినా దక్కించుకోవాలని, దాన్ని ఎలా అయినా సంపాదించుకోవాలని ఎంతో తాపత్రయపడుతూ ఉంటాడు. అంటే ప్రియులారా, ఇక్కడ మనకు అర్థమవ్వాల్సింది ఏంటంటే పోతే తిరిగి రాదు అని తెలిసినప్పుడు మనిషి ఎంతో జాగ్రత్త పడుతూ ఉంటాడు. అది ఏదైనా కూడా కానియచ్చు. మరి సమయం విషయంలో కూడా పోతే తిరిగి రాదు
కానీ ఈ సమయం విషయంలో మనిషి ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి తన సమయాన్ని ఎలా వినియోగిస్తున్నాడు, తన సమయాన్ని ఎలా గడుపుతున్నాడు అని ప్రతి మనిషి ఈరోజు చెప్పబోయే పాఠంలో ఆలోచించుకోవాలి. ప్రియులారా, ఒకసారి బైబిల్ నుండి మనం గనక ఒక వచనాన్ని ఆలోచించగలిగితే చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి కనుక ఒక్కళ్ళు చదవండి, ఒకళ్ళు. దినములు చెడ్డవి కనుక దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రియులారా, ఇక్కడ పౌలు గారు మరి ఎఫెసీయులకు రాస్తూ ఏం చెప్తున్నాడంటే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని చెప్తున్నాడు. అంటే సమయాన్ని ఏం చేసుకోవాలని చెబుతున్నాడు? సద్వినియోగం చేసుకోవాలని చెబుతున్నాడు. సద్వినియోగం చేసుకోవాలని చెబుతూ అక్కడ మనకు కొంతమందిని చూపిస్తున్నాడు. అంటే మీరు ఎలా సద్వినియోగం చేసుకోవాలి అంటే అజ్ఞానుల వలె కాదు, జ్ఞానుల వలె చేసుకోండి అంటున్నాడు. అంటే ఇక్కడ కొంతమంది జ్ఞానులను మనకి చూపిస్తున్నాడు. ప్రియులారా, ఒక తల్లి ఉందనుకోండి, తన బిడ్డని డాక్టర్ని చేయాలంటే ఎవరిని చూపించిద్ది? ఎదుటిన్న ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక డాక్టర్ని చూపించి ఏం చేసిద్ది? అది ఒక డాక్టర్ లాగా నువ్వు అవ్వాలి అని తన బిడ్డకి చూపించింది. అలాగే తన బిడ్డ ఒక కలెక్టర్ అవ్వాలని తల్లి కోరుకుందనుకో, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడల్లా తన బిడ్డకి చెప్పిద్ది ఏమని, అది ఒక కలెక్టర్ గారు చూడు ఎంత మంచి హోదాలో ఉన్నారో, అక్కడ కూర్చున్నాడు, ఆ కలెక్టర్ లాగా నువ్వు అవ్వాలని ఆశపడి తన బిడ్డకి ఏం చూపించిద్ది? ఆ కలెక్టర్ని చూపించి నువ్వు కలెక్టర్ లాగా అవ్వాలని కూడా చెప్పింది. ఇక్కడ పౌలు గారు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఎవరిని చూపిస్తున్నాడు? మనకి జ్ఞానులను చూపిస్తున్నాడు. మీరు అజ్ఞానుల వలె ఉండొద్దు, జ్ఞానుల వలె ఉండండి. ఎందుకు జ్ఞానులను చూపిస్తున్నాడు అంటే ఆ జ్ఞానులు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇంతకీ ఎలా చేసుకున్నారు ఆ జ్ఞానులు? అసలు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న ఆ జ్ఞానులు ఎవరు అనేది మనం ఒకసారి బైబిల్ నుండి ఆలోచిద్దాము. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తున్నారంటే తూర్పు దేశపు జ్ఞానులు. ప్రియులారా, ఈ సందర్భం క్రైస్తవులైన మనందరికీ కూడా సుపరిచితమైనది, మనందరికీ తెలిసింది. ఎందుకనుకున్నా ప్రతి క్రిస్మస్ అప్పుడు మనం ఈ వచనాలను మనం చదువుతూనే ఉంటాము. యూదుల రాజుగా పుట్టిన యేసుక్రీస్తు వారి గురించి క్రిస్మస్ సీజన్ వచ్చినప్పుడల్లా చాలామంది వచనాలు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మనం క్షుణ్ణంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రాజైన హేరోదు దినములయందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. అంటే ఇది చదువుకుంటూ వెళితే మనకు ఒక సాధారణమైన సందర్భమే, కానీ దీని వెనకున్న లోతుల్ని మనం అనుభవపూర్వకంగా కనుక అర్థం చేసుకుంటే అసలు ఆ జ్ఞానులు తమకున్న సమయాన్ని ఎంత క్రీస్తు కొరకు వెచ్చించారో, తమకున్న సమయాన్ని ఎలా వాడారో మనం తెలుసుకుంటాము. ఇక్కడ నిజానికి వాళ్ళు వచ్చిన కాలం ఎప్పుడో ఒకసారి మనం ఆలోచిద్దాం. చూడండి, అదే మత్తయి సువార్త 2వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. 6వ వచనం. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము
వారి చేత పరిష్కారముగా తెలుసుకున్నాడు. ఇక్కడ హేరోదు తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకు వచ్చారు. యెరూషలేముకు వచ్చిన ఈ తూర్పు దేశపు జ్ఞానులతోటి హేరోజు మాట్లాడి వాళ్ళు ఎక్కడ చూశారో, ఎక్కడి నుండి వచ్చారో ఆ కాలాన్ని పరీక్షించి తెలుసుకున్నాడు. ప్రియులరా, ఇక్కడ మనం క్షుణ్ణంగా ఆలోచించగలిగితే అసలు ఎక్కడో తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూచి యెరూషలేము దాకా వచ్చారు. యెరూషలేము దాకా వచ్చారు అంటే మాటలు కాదండి. ఒక్కసారి ఆలోచించండి. తూర్పు దేశపు జ్ఞానులు అసలు ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం కోసం తమ సమయాన్ని, ఆకాశంలో ఒక నక్షత్రం కొత్తగా పుట్టడం కోసం ఎంతగా ఎదురు చూసి ఉంటారు. తమ సమయం మొత్తాన్ని, తమకున్న కాలం మొత్తాన్ని ఆకాశంలోనే పెట్టి కొత్తగా ఒక నక్షత్రం పుట్టిద్ది, యూదుల రాజు కొత్తగా పుడతాడు, ఆయన పుట్టాడు అంటే ఒక నక్షత్రం పుట్టిద్దని ఆకాశంలో అప్పటికి ఎన్నో నక్షత్రాలు ఉంటూనే ఉంటాయి. కానీ కొత్తగా పుట్టే నక్షత్రం కోసం ఎంతగా ఎదురు చూసి ఉంటారో, ఆ ఎదురు చూడటానికి తమ సమయాన్ని ఎంత వెచ్చించుంటారో ఒకసారి ఆలోచించండి. అంటే నక్షత్రం కోసం ఎదురు చూడడం కోసం తమ సమయాన్ని వెచ్చించారు. ఇక అదే కాకుండా ఇంకా నక్షత్రం చూసిన తర్వాత కూడా తమ సమయాన్ని దేనికోసం గడిపారో ఒకసారి మనం చూడగలిగితే అదే మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. 9వ వచనం, వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ప్రియులరా, ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానం యొక్క ప్రయాసను కనుక మనం ఆలోచించగలిగితే అప్పట్లో ఎక్కడో తూర్పు దేశంలో ఉన్నారు. తూర్పు దేశంలో ఉన్న వాళ్ళు ఎక్కడి దాకా వచ్చారు? యెరూషలేము దాకా వచ్చారు. ఎలా వచ్చారు? ఒకసారి ఆలోచించండి. ఎలా వచ్చారు అసలు? అప్పట్లో ఏమన్నా మనలాగా ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయా? లేవే. మనకి ఉదాహరణకి ప్రియులారా, ఇప్పుడు మనము ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతం వెళ్ళడానికి మనకెంత సమయం పట్టిద్ది? ఉదాహరణకి మాది గుంటూరు అండి. గుంటూరు నుండి విశాఖపట్నం వెళ్ళాలనుకోండి, ఒక రోజు మొత్తం అంటే ఒక రోజులో 12 గంటలు ప్యాసింజర్ ట్రైన్ ఎక్కామే అనుకోండి, రోజులో 12 గంటలు ప్రయాణానికి పోయింది. మహా అయితే ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కామనుకోండి 6 గంటల్లో చేరుకుంటాము. ఒకవేళ ఫ్లైట్ ఎక్కామనుకోండి 2 గంటలు లేదా గంటన్నర 3 గంటల్లో చేరుకుంటాము. ఇది ఇప్పుడు పరిస్థితి. అంటే మనం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతం చేరుకోవడానికి మనకున్న ప్రయాణ సౌకర్యాలను వినియోగించుకొని ఆ ప్రదేశానికి వెళ్ళడానికి ఎంత సమయం పట్టిద్ది? 12 గంటల సమయం పడుతుంది, 6 గంటల సమయం పడుతుంది, 1-2 గంటల సమయం పడుతుంది ప్రస్తుతం మనకున్న ప్రయాణ సౌకర్యం బట్టి. కానీ ప్రియులరా, ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి కనుక ఆలోచించగలిగితే తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు యెరూషలేము దాకా రావడానికి ఎటువంటి ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఎటువంటి ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయా అండి? మనలాగా లేవు. మనలాగా ట్రైన్లు లేవు, మనలాగా బస్సులు లేవు, మనలాగా విమానాలు లేవు. అయితే కాలినడకన రావాలి, లేదా ఎలా రావాలి? గాడిద మీదో లేకపోతే ఒంటెల మీద రావాలి. అప్పటికున్న వాళ్ళకున్న ప్రయాణ సౌకర్యాలు కేవలం అవి మాత్రమే. కానీ యేసుక్రీస్తు పుట్టంగానే ఎక్కడో తూర్పు దేశంలో ఒక నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రం పుట్టినప్పుడు ఆ నక్షత్రాన్ని చూసి యెరూషలేము దాకా రావడానికి వాళ్ళకి ఎంత సమయం పట్టిందంటే ప్రియులారా, 2 సంవత్సరాల కాలం పట్టింది. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనం చూడండి. 16వ వచనం, ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములోను 2 సంవత్సరములు మొదలుకొని
తక్కువ వయస్సు గల మగపిల్లలను అందరినీ వధించెను. తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ కూడా వధించాను. అంటే తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడో నక్షత్రాలు చూసి వాళ్ళు యేసుక్రీస్తు దాకా రావడానికి మినిమం ఎంతకాలం పట్టిందని ఏ రోజు గ్రహించాడు? 2 సంవత్సరాల కాలం పట్టి ఉంటుందని అనిపించాడు. ప్రియులారా, అంటే ఎక్కడో తూర్పు దేశంలో ఒక నక్షత్రాన్ని చూసి ఇక్కడ దాకా ప్రయాణం చేయటానికి వాళ్ళకి ఇక్కడ దాకా ప్రయాణించి యేసుక్రీస్తు వారిని కనుగొనడానికి వాళ్ళకి ఎంత సమయం పట్టిందంటే 2 సంవత్సరాల కాలం పట్టింది. అంటే 2 సంవత్సరాల కాలాన్ని 2 సంవత్సరాల సమయాన్ని వాళ్ళు దేనికోసం వెచ్చించారు? యేసుక్రీస్తు వారిని కనుగొనడానికి వెచ్చించారు. ప్రియులారా, 2 సంవత్సరాలు ఒక ప్రయాణం చేయటం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు మనకున్న సౌకర్యాలను బట్టి మనకు కొన్ని గంటల్లో మనం గమ్యాన్ని చేరుకోగలుగుతున్నాం. కానీ అప్పుడున్న కాలంలో జ్ఞానులు ఎంతో శ్రమపడ్డారు, ఎంతో ప్రయాసపడి శ్రమతోటి ఒక యేసుక్రీస్తు వారిని కనుగొనటానికి తన గృహాలను విడిచిపెట్టారు, తమ కుటుంబాలను విడిచిపెట్టారు, తమ జీవనాన్ని కూడా విడిచిపెట్టి ఆ నక్షత్రాన్ని చూసి వెతుక్కుంటూ తమ సమయం మొత్తాన్ని 2 సంవత్సరాల తమ సమయం మొత్తాన్ని దేనికోసం వినియోగించారు? యేసుక్రీస్తు వారిని కనుగొనడానికి వినియోగించారు. ప్రియులారా, కేవలం కనుగొనడానికే తమకు ఉన్న సమయాన్ని ఆ జ్ఞానులు ఎలా వినియోగించుకున్నారు అంటే తమ కుటుంబాలను వదిలేశారు, తమ గృహాలను వదిలేశారు, తమ యొక్క ఆర్థిక ఇబ్బందిని కూడా వాళ్ళు పట్టించుకోకుండా కేవలము యేసుక్రీస్తు వారిని కనుగొనడానికి ఆ జ్ఞానులు 2 సంవత్సరాల కాలాన్ని వెచ్చించి వెతుక్కుంటూ ప్రయాణం చేస్తూ యెరూషలేము దాకా వచ్చారు. మనం దాన్ని అనుభవపూర్వకంగా ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ ప్రయాణంలో ఎన్ని అడ్డంకులు ఎదురై ఉంటాయి. పోనీ మనకలాగా ఇప్పుడేమన్నా ఇక్కడెక్కితే అక్కడ దిగటమా? కాదు. కొండలను దాటుకొని రావాలి, కొన్ని ప్రాంతాలను దాటుకొని రావాలి, ఎన్నో నదులు దాటుకొని రావాలి, ఎడారిని కూడా దాటుకొని రావాలి. ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారండి వాళ్ళు. అన్ని ఇబ్బందులు పడినా సరే తమ సమయాన్ని ఎందుకోసం వెచ్చించారంటే క్రీస్తును కనుగొనటానికి వెచ్చించారు. క్రీస్తును కనుగొనడానికే వెచ్చించారు. ప్రియులారా, తమ కాలాన్ని తమ సమయాన్ని క్రీస్తు కొరకు సద్వినియోగం చేశారు. వాళ్ళు దుర్వినియోగం చేయలేదు. తమ సమయాన్ని దుర్వినియోగం చేయకుండా దేని కొరకు సద్వినియోగం చేశారు అంటే క్రీస్తును కనుగొనటానికి సద్వినియోగం చేశారు. అందుకనే వాళ్ళని జ్ఞానులు అన్నాడు దేవుడు. అందుకనే పౌలు గారు కూడా ఎఫెసీయులకి ఏం చెప్పాడు? మీరు జ్ఞానుల వలె నడుచుకోండి. ఎందుకు జ్ఞానులు ఎలా నడుచుకుంటారంటే తమ సమయాన్ని ఎప్పుడు కూడా వేస్ట్ చేసుకోరు, తమ సమయాలను ఎప్పుడు కూడా అనవసరమైన వాటికి వెచ్చించరు. వాళ్ళు జ్ఞానులు తమ 2 సంవత్సరాల సమయాన్ని క్రీస్తు కోసం వెచ్చించారంటే ఎందుకు వెచ్చించారు అంటే జ్ఞానమయ్యున్న క్రీస్తును కనుగొనడానికి. తూర్పు దేశపు జ్ఞానులు ఊరికే జ్ఞానులు అనబడలేదు. ఎందుకు జ్ఞానులు అనబడ్డారు అంటే జ్ఞానమయ్యున్న క్రీస్తును వెతకటానికి 2 సంవత్సరాల సమయాన్ని జ్ఞానులు కాబట్టే జ్ఞానమయ్యున్న క్రీస్తును వెతకటానికి వాళ్ళు తమ సమయాన్ని సద్వినియోగం చేసి క్రీస్తును వెతికారు. అందుకనే పౌలు గారు కూడా మరి తిమోతి గారికి ఏమని చెప్తారు ఒకసారి చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. చాలండి. సమయమందును అసమయమందును ప్రయాసపడుము. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు? తిమోతికి ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని? వాక్యమును ప్రకటించు. ఎప్పుడు ప్రకటించమని చెబుతున్నాడు? సమయమందును అసమయమందును. తర్వాత వాక్యం ప్రకటించడానికి కూడా ఏం పడమంటున్నాడు? ప్రయాసపడమంటున్నాడు. అంటే వాక్యం ప్రకటించాలంటే ప్రయాస ఉండిద్దా? ఖచ్చితంగా ప్రయాస ఉండిద్ది. ప్రయాసపడాలి. ఎలా ప్రయాసపడాలి? సమయమందును అసమయమందును నువ్వు ప్రయాసపడాలి. ప్రియులారా, తూర్పు దేశపు జ్ఞానులు కేవలం క్రీస్తును కనుగొనటానికి మాత్రమే వాళ్ళు తమ సమయాన్ని వెచ్చించారు. కానీ మనము ఆ క్రీస్తుని తెలుసుకున్న మనం ఏం చేయాలో తెలుసా? ఆ క్రీస్తును ప్రకటించడానికి సమయమందును అసమయమందును మన సమయాన్ని ఏం చేయాలి? ఖర్చు చేయాలి. ప్రియులారా, తూర్పు దేశపు జ్ఞానులు ఒకసారి యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి చాలండి, అక్కడ ఆపండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై అంటే
క్రీస్తును చూడగలన ఆ జ్ఞానులకి ఏమొచ్చింది? అత్యానందం. ఆనందం రాలేదు, అత్యానందం వచ్చింది. అంటే ఈ లోకానికి రాబోయే రక్షకుడు ఈయనే, ఈ లోకాన్ని రక్షించబోయే మహానాథుడు ఇతనే అని అతన్ని చూసి ఆ జ్ఞానులు ఏమయ్యారు? ఆనందం పట్టలేకపోయారు. అత్యానంద భరితులైపోయి చూసి తాము తెచ్చిన బహుమానాలను తల్లి అయిన మరియ దగ్గర, ఆ శిశువు దగ్గర పెట్టారు. ప్రియులారా, క్రీస్తును చూసిన వాళ్ళకే అంత అత్యానందం వచ్చినప్పుడు క్రైస్తవులమైన మనము క్రీస్తుని తెలుసుకున్నాము. ప్రియులారా, క్రీస్తు దగ్గరికి వచ్చాము, క్రీస్తుని తెలుసుకున్నాము, క్రీస్తు దగ్గరికి వచ్చాము, బాప్తిసం పొంది క్రైస్తవుడిగా సంఘంలోనికి చేర్చబడ్డాము. క్రైస్తవుడిగా సంఘంలోనికి చేర్చబడ్డామంటే దాని అర్థం ఏంటి? మనం క్రైస్తవం అయిపోయాము. మరి క్రైస్తవుడమైన మనము మన సమయాన్ని మనం దేనికోసం వెచ్చిస్తున్నాము? తూర్పు దేశపు జ్ఞానులు ఎలా తమ సమయాన్ని వెచ్చించారు అంటే, ఎలా తమ సమయాన్ని సద్వినియోగం చేశారు అంటే, క్రీస్తును కనుగొనడానికి తమ సమయాన్ని సద్వినియోగం చేశారు. కానీ మనము క్రీస్తును కనుగొన్నాము, క్రీస్తును ధరించుకున్నాము, క్రీస్తు దగ్గరికి వచ్చాము కూడా. క్రీస్తు గురించి ఇన్ని తెలుసుకున్న మనము మనము వాక్యమైన క్రీస్తును ప్రకటించడానికి మన సమయాన్ని మనం ఖర్చు చేయగలుగుతున్నామా? ప్రియులరా, ఒకసారి ఆలోచించండి. పోనీ ప్రయాసపడగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. సమయమందును అసమయమందును వాక్యాన్ని ప్రకటించడానికి పౌలు గారు ఏం చెప్పాడు? ప్రయాసపడమని చెబుతున్నాడు. అంటే వాక్యం ప్రకటించడానికి ప్రయాసం ఉందా అంటే ప్రయాస ఉంది. ప్రియులారా, తూర్పు దేశపు జ్ఞానులు క్రీస్తు దగ్గరకు రావడానికి ఎంతో ప్రయాసపడి ఉంటారు. ఏ ప్రయాస లేదా? ఖచ్చితంగా ప్రయాసం ఉండే ఉంటుంది. ఖచ్చితంగా ఉండే ఉంటుంది కదండి, ఖచ్చితంగా ప్రయాసం ఉంటుంది. కేవలం వాళ్ళు క్రీస్తుని కనుగొనడానికే ఎంతో ప్రయాసపడ్డారు. కానీ ప్రియులారా, మనం క్రీస్తు దగ్గరికి వచ్చాము. క్రీస్తు మాట్లాడిన ఎన్నో ప్రసంగాలు, ఎన్నో మాటలు మనకి బైబిల్ రూపంలో మన ముందర ఉన్నాయి. మరి బైబిల్ చదవడానికి మనం ఏమైనా సమయాన్ని వెచ్చించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. క్రైస్తవులైన మనందరము కూడా ఏం చేస్తాము? ప్రార్థన చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటాము, కానీ బైబిల్ చదవటానికి ఎక్కువ ఆసక్తి చూపరు. చాలామంది క్రైస్తవులు ప్రార్థన చేయటానికి అరగంట, గంట, 2 గంటలైనా వెచ్చిస్తారు, కానీ బైబిల్ చదవటానికి మాత్రం ఎక్కువ సమయాన్ని కేటాయించరు. కానీ ప్రియులారా, దేవుడు కోరుకున్నది ప్రార్థన అంటే ఏంటి? నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు అంటే దేవునితో మాట్లాడడానికి నువ్వు సమయాన్ని ఇస్తున్నావు, కానీ దేవుడు కూడా నీతో మాట్లాడాలి కదా. దేవుడు నీతో మాట్లాడడం అంటే ఏంటి? నువ్వు ఎప్పుడైతే బైబిల్ తీసి చదువుతావో అదే దేవుడు నీతో మాట్లాడడం. మరి దేవుడు నీతో మాట్లాడడానికి నువ్వు సమయం ఏమన్నా ఇస్తున్నావా దేవుడికి? కేవలం ప్రార్థన ద్వారా నువ్వు మాత్రమే మాట్లాడి వదిలేస్తున్నావా? ఒక్కసారి ఆలోచించండి. ప్రియులారా, కేవలం తూర్పు దేశపు జ్ఞానులు క్రీస్తును కనుగొనడానికి ఒక దేశం నుండి మరొక దేశంకి వచ్చారు. కానీ మనము క్రీస్తును కనుగొన్న మనము, క్రీస్తు దగ్గరికి వచ్చిన మనము క్రీస్తును ప్రకటించడానికి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికైనా వెళ్ళగలుగుతున్నామా? పోనీ మన పొరుగు వారికైనా మనం సువార్త చేయగలుగుతున్నామా? పోనీ మనకి ఈ సువార్త లేని అనేక ప్రాంతాలలో మనం క్రీస్తును పరిచయం చేయగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. ఒకసారి మనం గనక మనం ఈ వాక్యాన్ని, ఈ క్రీస్తును గనక మనం పరిచయం చేయగలిగితే మనం మన సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళమే. కానీ మనం మన సమయాన్ని సద్వినియోగం చేసుకోనకుండా దుర్వినియోగం గనక చేసుకుంటే మనము క్రీస్తుకి లేదా దేవునికి లెక్క చెప్పాలి. దేవుడికి మనం ఇచ్చిన సమయానికి మనము లెక్క చెప్పాలి. ప్రియులారా, ఈ మధ్య కాలంలో ఒక 3 నెలల క్రితం జరిగిన ఒక విషయాన్ని నేను మీతో చెప్తానండి. హైదరాబాద్ పట్టణంలో 3 నెలల క్రితం ఒక జంట పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని పెళ్ళై 3 నెలల తర్వాత ఆ వివాహిత ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అంటే పెళ్ళైన 3 నెలలకి ఆ వధువు ఆమె ఏం చేసిందంటే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అయితే ఆత్మహత్య చేసుకున్న ఆమె ఒక లెటర్ రాసి చనిపోయింది. ఏమని లెటర్ రాసిందంటే, నా భర్త నాకు సమయం ఇవ్వట్లేదు, నా భర్త నాతో సమయం గడపట్లేదు అని లెటర్ రాసి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అయితే భర్త ఏం చేస్తాడంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. భర్త ఎవరంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి అయ్యుండి ఆ ఉద్యోగంలో పడిపోయి భార్యతోటి సరిగ్గా సమయం గడపలేక భార్యకి సరిగ్గా టైం ఇవ్వలేకపోతున్నాడు. అలా ఇవ్వలేకపోతున్నప్పుడు ఆ భార్య నాకు సమయం ఇవ్వట్లేదు, నాతో సమయం గడపట్లేదు అని ఆలోచించుకొని ఏం చేసింది? ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచించగలిగితే అంటే ఒక సమయం ఒక మనిషితో గడపటం అనేది ప్రాముఖ్యమా అంటే నిజమే, ప్రాముఖ్యమే. నిజానికి భార్య కానీ భర్త కానీ ఏం కోరుకుంటారు?
భార్య అయితే ఏం కోరుకుండిద్దే తన భర్తతోటి, నాతో కొంచెం సేపు మాట్లాడితే బాగుండు. ఉదయం మొత్తం భర్త కోసమే ఎదురు చూసిద్ది భార్య. ఉదయం మొత్తం భర్త ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుండి ఇంటికి వచ్చిందాక, లేకపోతే పనికి వెళ్ళిన భర్త ఇంటికి వచ్చిందాక భార్య ఎవరి కోసం ఎదురు చూసిద్ది? భర్త కోసమే ఎదురు చూసిద్ది. భర్త కోసం ఎదురు చూసిన తర్వాత మరి భర్త ఇంటికి వచ్చిన తర్వాత భర్త తనతో సరిగ్గా సమయం గడపట్లేదని ఆమె మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అంటే ప్రేమించిన భర్త తనకు సమయం ఇవ్వలేదని మనస్తాపం చెందింది. అంటే మనల్ని ప్రేమించిన వాళ్ళు మన నుండి ఏం కోరుకుంటారు? సమయాన్ని కోరుకుంటారు. నిజమే, మనల్ని ప్రేమించిన వాళ్ళు మన నుండి ఏం కోరుకుంటారంటే సమయాన్ని కోరుకుంటారు. పిల్లారా, ఇది లోకంలో జరిగిన విషయం. కానీ ఒకసారి దేవుని దగ్గరకు వచ్చి ఆలోచించండి. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు ఒకసారి ఆలోచించండి. దేవుడు మనల్ని ప్రేమించాడు అని మనకు నిదర్శనం ఏంటంటే మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ ప్రకృతి. ప్రియులారా, ఒకసారి మన కళ్ళకు కనిపిస్తున్న ఈ ప్రకృతిని కనుక మనం చూడగలిగితే దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో మనకు అర్థమవుతుంది. లోకంలో ఉన్న ప్రియురాలు ప్రేమికుడు ఏం చేస్తాడు? ప్రేయస్ కోసం ఒక రోజా పువ్వు తీసుకెళ్ళి ఇస్తాడు తన ప్రేమను వ్యక్తం చేయటానికి. కానీ ఆ రోజా పువ్వుని చేసింది ఎవరంటే దేవుడు. ప్రియురాలికి రోజా పువ్వునైతే ఇస్తాడేమో కానీ దాన్ని తయారు చేసి అయితే ఇవ్వలేడు. పూసిన రోజా పువ్వుని తీసుకెళ్ళి ఇవ్వగలడేమో, కానీ మనల్ని ప్రేమించాడు అని దేవుడు నిరూపించడం కోసం మన కోసం రోజా పువ్వు కాసే చెట్టునే దేవుడు మన కోసం చేశాడు. చూడండి, రకరకాల పూలు, రకరకాల పళ్ళు, మన కళ్ళకి ఇంపుగా ఎన్నో అందమైన ప్రకృతి అందాలు, రకరకాలైన రంగులు, సముద్రంలో ఉన్న జలరాశులు, ఇలా ఎన్నో రకాలు. ఇవన్నీ కేవలం దేవుడు ఎవరి కోసం చేశాడు? ఈ భూమి మీద బ్రతుకుతున్న కేవలం మన కోసమే చేశాడు. ఈ ప్రకృతే కాదు, ఈ విశ్వమే కాదు, ఈ విశ్వాన్ని దాటి కనుక మనం చూడగలిగితే మరి సోలార్ సిస్టమ్ ఉంది, సౌర కుటుంబం, దానిలో రకరకాలైన గ్రహాలు, ఎన్ని గ్రహాలు ఉన్నా సరే ప్రియులరా, మనిషి ఉన్న ఈ గ్రహాన్ని మాత్రమే దేవుడు చాలా అందంగా నిర్మించాడు. ఎందుకు? తన కుమారుడైన మనిషి ఈ భూమి మీద బ్రతుకుతున్నాడు కాబట్టి, తన కుమారుడు ఈ భూమి మీద బ్రతుకుతున్నాడు కాబట్టి 9 రకాల గ్రహాలు ఉన్నా సరే 3వ గ్రహమైన ఈ భూమిని మాత్రమే దేవుడు పచ్చదనంతో, ప్రకృతి అందాలతోటి నింపాడు. ప్రేమ అంటే నోటితో చెప్పేది కాదు, చేతల్లో చూపించేది. ప్రియులారా, దేవుడు కూడా మనకి ఏం చేశాడంటే కేవలం తన నోటి మాటతోటి మనల్ని ప్రేమిస్తానని చెప్పలేదు, చేసి చూపించాడు. ఎలా చూపించాడు? ఈ అందమైన ప్రకృతిని చూపించాడు. అలాగే తన సొంత కుమారునికి కూడా మన కోసం బలిచ్చి తన ప్రేమని మన పట్ల చూపించాడు. మరి ఇంత ప్రేమించిన దేవుడు, ఇంత మనల్ని ప్రేమించిన దేవుడు, మన కోసం ఇన్ని చేసిన దేవుడు మన నుండి సమయాన్ని కోరుకోడా? కేవలం లోకంలో ఉన్న మనుషులు, ప్రేమించిన మనుషులే ఏం కోరుకుంటారు? ప్రేమించిన వారి దగ్గర నుండి సమయాన్ని కోరుకుంటారు. నాతో సమయాన్ని గడపాలి, నాతో టైం స్పెండ్ చేయాలి అని లోకంలో ఉన్న వాళ్ళందరూ కోరుకుంటారు. భార్య భర్త కోసం ఎదురు చూసిద్ది, లేకపోతే తల్లిదండ్రులు పిల్లల కోసం చూస్తారు, పిల్లలు తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తారు. కానీ మరి దేవుడు కూడా మనిషిని ఎంతో ప్రేమించాడు. మరి ఎంతో ప్రేమించిన ఆయన కూడా మనుషుల కోసం ఎదురు చూడడా? ఖచ్చితంగా చూస్తాడు అండి. అందుకని ఒకసారి యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం చూడండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడండి? తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు. మనుషులు ఎలా ఉన్నారంటే తమ ఆలోచనలు అనుసరిస్తున్నారు. అంటే తమ మనసులో ఎటువంటి ఆలోచనలు అయితే కలిగి ఉన్నారో ఆ ఆలోచనలు అనుసరిస్తూ చెడు మార్గాన్ని నడుస్తున్నారు. అంటే ఎదురు చూసే దేవుని వైపు రావట్లేదు, ఎదురు చూసే తమ తండ్రి వైపు మనుషులు రావట్లేదు. తమకంటూ సొంత ఆలోచనలు ఏర్పరచుకున్నారు. ఆ ఆలోచనలు ఏర్పరచుకొని తమ ఆలోచనలు ఎలా అయితే కలిగినాయో, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు? చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నారు. ఆ ఆలోచనలు అనుసరించి ఎటువంటి మార్గాల్లో మనుషులు వెళ్ళిపోతున్నారంటే చెడ్డ మార్గాల్లో నడుచుకుంటూ వెళ్ళిపోతూ లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. అంటే దినమంతయు కూడా మన తండ్రి భూమి మీద ఉన్న మనుషుల కోసం తన చేతులు చాపుతున్నారు. నా దగ్గరికి వస్తారు, నాతో సమయాన్ని గడుపుతారు అని మనల్ని ప్రేమించిన దేవుడు పిల్లలమైన మన కోసం ఈ భూమి మీద ఉన్న వారి కోసం ఎదురు చూస్తున్నాడు ప్రియులారా. కానీ మనుషులు దేనిలో బిజీ అయిపోయారంటే లోక కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు, తమ సొంత మార్గాల్లో బిజీ అయిపోయారు. ఎదురు చూసే తండ్రికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు. ఎదురు చూసే తండ్రికి మనుషులు ఎలా ఉన్నారంటే సమయం ఇవ్వలేక ఏమైపోయారు? బిజీ అయిపోయారు.
పిల్లరా ఒక్కసారి ఆలోచించండి, మనకి రోజుకి ఎన్ని గంటలండి? 24 గంటలు. 24 గంటల్లో ఒక 12 గంటలు దేనికి? రాత్రికి తీసేయండి, మనిషి నిద్రపోతాడు, తీసేయండి. కానీ మిగతా 12 గంటల్లో ఒక 6 గంటలు పనికి తీసేయండి. మిగతా 6 గంటలు, మిగతా 4 గంటలు మనిషి ఏం చేస్తున్నాడు ప్రియులరా? దేవుని దగ్గరికి రాగలుగుతున్నాడా? దేవుని కోసం తమ సమయాన్ని ఇవ్వగలుగుతున్నాడా? కేవలం కొద్ది మంది మనలాంటి వాళ్ళం మాత్రమే, కేవలం కొద్ది మందిని మనలాంటి వాళ్ళం మాత్రమే ఇలా రోజుకు 1 గంట దేవుని కోసం ఇవ్వగలుగుతున్నాము. రోజుకు 1 అరగంట, రోజుకు 1 గంటన్నర మనము క్రీస్తు కొరకు, దేవుని కొరకు ఇవ్వగలుగుతున్నాం. కేవలం మనం తెలుసుకున్నాము. కానీ లోకంలో ఉన్న ప్రజల గురించి ఆలోచించండి. లోకంలో ఉన్న వాళ్ళని కూడా దేవుడు ప్రేమించాడు కదా. లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా దేవుని యొక్క కుమారుడే కదా. అలా దేవుని యొక్క కుమారుడే. అటువంటి వాళ్ళందరికీ కోసం దేవుడు తన చేతులు చాపుతున్నాడు. కానీ తన చేతులు చాచిన సరే మనుషులు ఎలా ఉన్నారంటే లోబడనొల్లని ప్రజలు, అంటే దేవుని దగ్గరికి రాని ప్రజలు, లోబడట్లేదు. ఎక్కడ తమ కామాలాన్ని గడుపుతున్నారు? ఇన్స్టాగ్రాముల్లో తమ కాలాన్ని గడుపుతున్నారు. ఈ మధ్య ఉన్న యవనస్తులను చూడండి, తమ సమయాన్ని ఎక్కువ దేనికోసం వెచ్చిస్తారు? సోషల్ మీడియా, అదే ఇన్స్టాగ్రామ్లో తమ సమయాన్ని ఎక్కువ గడుపుతూ ఉంటారు. వాట్సాప్లో తమ సమయాన్ని ఎక్కువ గడుపుతూ ఉంటారు. యూట్యూబ్లో తమ సమయాన్ని ఎక్కువ గడుపుతూ ఉంటారు. ఇక ఈ మధ్య కాలంలో అయితే చాలామంది, ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదండి, ఈ మధ్య కాలంలో చాలామంది యువత తమ సమయాన్ని దేనికోసం అంటే క్రికెట్ కోసం. ఇప్పుడు ఇదేంటండి ఐపీఎల్ అంటే క్రికెట్ చూడడం కోసం, దానికోసం బెట్టింగ్లని, దానికోసం పందాలని, ఇంకా రకరకాలుగా తమ సమయాన్ని దేనికోసం గడుపుతున్నారు? లోకంలో ఉన్న వాటి కోసం తమ సమయాన్ని వెచ్చిస్తున్నారు యువత. ఇక యువత సోషల్ మీడియాతోటి, ఇన్స్టాగ్రాములతోటి, యూట్యూబులతోటి, ఫేస్బుక్లతోటి కొంత సమయాన్ని కొంతమంది అలా గడుపుతుంటే, ఇక కొంతమంది ఎలా గడుపుతారు అంటే బుద్ధిహీనంగా తిరిగి, ఏమీ పని ఉండదండి, ఏమీ పని ఉండదు, అలా రోడ్డు మీదకి వెళ్ళొస్తారు. ఎందుకు? పనుంటే వెళ్ళాల. యువత ఎలా ఉన్నారంటే బండ్లు వేసుకొని తమ సమయాన్ని ఎలా గడుపుతూ ఉంటారు అంటే ఊరికే రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. ఎలా గడుపుతున్నారు మీ సమయాన్ని ప్రియులారా? నేటి యవ్వనస్తుల గురించి ఒకసారి ఆలోచించండి. ఎలా గడుపుతున్నారు సమయాన్ని? కేవలము తిరగడం కోసం. ఏం పని ఉండకపోయినా బండి వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఏం ఉపయోగం? ఏం పని ఉన్నా కూడా తమ సమయాన్ని ఎలా గడుపుతున్నారంటే తిరగడం కోసం తమ సమయాన్ని గడుపుతూ ఉన్నారు. ఇంకొంతమంది అయితే ఇక యుక్త వయసు అయిపోయిన తర్వాత ఇక కొంతమంది 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్న కనుక ఆలోచించగలిగితే వాళ్ళు తమ సమయాన్ని ఎలా గడుపుతారు అంటే స్టాక్ మార్కెట్ల గురించి ఆలోచిస్తూ ఉంటారు, బంగారం యొక్క ధరల గురించి ఆలోచిస్తూ ఉంటారు, స్థలాల రేట్ల గురించి ఆలోచిస్తూ ఉంటారు. సమయం లేదు మనిషికి, దేవుని దగ్గరికి రావడానికి సమయం లేదు ప్రియులారా. ఆలోచించుకుంటారు, మీ జీవన విధానాన్ని గురించి ఆలోచించుకుంటున్నారు. నిజమే, ఆలోచించుకోవచ్చు, తప్పు లేదు. కానీ సమయం ఇచ్చిన దేవునికి నీ దగ్గరున్న సమయంలో కొంత సమయమైనా నువ్వు వెచ్చించగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించండి. నీ సమయం ఇచ్చిన దేవునికి ఎంతో కొంత సమయమైనా నువ్వు ఇవ్వగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించండి. ఎక్కడ ఇవ్వగలుగుతున్నారు? కేవలం కొంతమంది మాత్రమే తమ సమయాన్ని దేవునికి ఇవ్వగలరు. లోకంలో ఉన్న చాలామంది కూడా తమ సమయాన్ని కేవలము తమ సొంత అవసరాల కోసం వినియోగించుకుంటూ ఏం చేస్తారు అంటే వ్యర్థంగా తమ కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఇక మరికొందరు ఉంటారు, ఏం చేస్తారు? టైం పాస్ చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఒక యాడ్ కూడా చూస్తున్నాం. టైం పాస్ చేయాలంటే ఏం తినాలి? బింగో తినాలంట, టింగ్ ట్యాంగ్ తినాలంట. ఈ మధ్యకాలంలో చాలా యాడ్లు కూడా చూపిస్తున్నారు. ఏమని? టైం పాస్ చేయి. దేంతోటి? 10 రూపాయల ప్యాకెట్, బింగో ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ బింగో ప్యాకెట్ తింటూ టైం పాస్ చేయని ఒక యాడ్లు కూడా చూపిస్తున్నారు. అంటే టైం పాస్ చేయటమా? టైం పాస్ చేయటం అంటే ఏంటి? నీ కాలాన్ని తింటా గడపడమా? వృధాగా గడపమని ఈ లోకం మనుషుల్ని ప్రేరేపిస్తుంది. పిల్లలారా, అలా చేయకూడదు. మన సమయాన్ని మనము వ్యర్థంగా గడపడానికి మనం వినియోగించుకోకూడదు. అలా గనక వినియోగించుకుంటే ఒకానొక రోజు నేను నీకు ఇంత సమయాన్ని ఇచ్చాను, నువ్వు నా కోసం ఎంత సమయం ఇచ్చావని దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని ప్రశ్నిస్తాడు తీర్పు దినాన. నేను నీకు ఇంత సమయం వచ్చాను, నీ ఆయుష్కాలం కానియచ్చు, నువ్వు బ్రతికి ఉన్నంత కాలం కానియచ్చు, నువ్వు బ్రతికి ఉన్నంత సమయం కానియచ్చు, నేను నీకు ఇంత సమయం ఇచ్చాను, నువ్వు నా కోసం ఎంత సమయం ఇచ్చావు అని దేవుడు అడిగితే మనిషి దగ్గర సమాధానం ఉందా ప్రియులరా? ఏది ఉండదండి. ఎందుకుండిద్ది? ఎందుకంటే మనుషులందరూ కూడా బిజీ అయిపోయారు. లోబడిన వాళ్ళని ప్రజలైపోయారు. దేవుడి దగ్గరికి రాలేని ప్రజలైపోయారు. బిజీ. ఏ రోడ్డు చూడండి బిజీ.
ఏ పట్టణాన్ని చూడండి బిజీ, ఏ రెస్టారెంట్ చూడండి బిజీ. మనుషులందరూ కూడా తమ సమయాన్ని ఎలా గడుపుతున్నారు అంటే వ్యర్థంగా గడుపుతున్నారు. కానీ ప్రియులారా, ఒక జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు క్రీస్తును కనుగొనడానికి తమ యొక్క సమయం మొత్తాన్ని అంటే తమ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకొని క్రీస్తును కనుగొన్నారు. ప్రియులారా, ఇక్కడ కూడుకున్న మనము క్రీస్తును తెలుసుకొని ఇక్కడికి వచ్చిన మనము మన సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి అంటే సద్వినియోగం చేసుకోవాలి. ఎలా సద్వినియోగం చేసుకోవాలి అంటే జ్ఞానుల వలె సద్వినియోగం చేసుకోవాలి. ఆ జ్ఞానులు తమ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నారు అంటే క్రీస్తును కనుగొనటానికి సద్వినియోగం చేసుకున్నారు. ఇప్పుడు మనము ఎలా సద్వినియోగం చేసుకోవాలి అంటే ఆ క్రీస్తును ప్రకటించడానికి మన సమయాన్ని మనము సద్వినియోగం చెయ్యాలి. కేవలం వేరే వాటిలతోటి మన కాలాన్ని గడపడానికి మనం మక్కువ చూపకూడదు. మక్కువ చూపిస్తే గనక మనం ఏమైపోతాము అంటే అజ్ఞానులు అయిపోతాము. ఆ అజ్ఞానుల గురించి దేవుడు ఏమన్నాడు ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. చాలండి, చదవండి. బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు అంటే ఏంటి? లోబడని వాళ్ళని ప్రజలందరూ కూడా ఏం చేస్తారు? బుద్ధిహీనంగానే తిరుగుతారు. అంటే తమ సమయాన్ని దేనికోసం వెచ్చిస్తారంటే తిరగటానికి వెచ్చిస్తూ ఉంటారు. తిరగటానికి, లోకాన్ని చుట్టి రావాలి అనుకుంటూ ఉంటారు. ఏమీ పని లేకపోయినా రోడ్లు చుట్టూ తిరగాలి అనుకుంటారు. ఇప్పుడున్న యువత కూడా ఇలానే ఆలోచిస్తుంది. మనం చూసాం కదా. పిల్లరా, ఇక్కడ ఒక హెచ్చరికని చేశాడు. ఏమని? బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు అంటే మనకి ఇవ్వబడిన ఆయుష్కాలం ఒకటి ఉంది. ఆ ఆయుష్కాలం కంటే కూడా ముందుగా మనం వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉందా అంటే ఉంది. ఎందుకు ఉండిద్ది? బుద్ధిహీనంగా తిరిగితే అంటే దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని దాన్ని సద్వినియోగం చేయకుండా దుర్వినియోగం చేసుకుంటూ ఏ పని లేకపోయినా సరే అక్కడికి వెళదాం ఇక్కడికి వెళదామని నీ సమయాన్ని గనక నువ్వు బుద్ధిహీనంగా దాన్ని వినియోగిస్తే దేవుడు ఏం చేస్తాడంటే నీ సమయాన్ని తీసేస్తాడంటే నీకు ఇవ్వబడిన కాలాన్ని, నీకు ఇవ్వబడిన సమయాన్ని ముగించేస్తాడు. నువ్వు ఎలా ప్రవర్తించినప్పుడు నీ కాలాన్ని ముగిస్తాడు? నువ్వు ఎప్పుడైతే అజ్ఞానంగా నడుచుకుంటావో అప్పుడు నీ సమయాన్ని ముగించేస్తాడు దేవుడు. అజ్ఞానుల వల్ల నడుచుకోనకుండా నువ్వు జ్ఞానుల వల్ల నడుచుకోవాలని చెప్పాడు. అజ్ఞానులు ఎలా నడుచుకుంటారు? ఇలానే నడుచుకుంటారు. ఎలా? బుద్ధిహీనంగా తిరుగుతారు. దేవుడు చెప్పిన ఆజ్ఞలను మరిచి బుద్ధిహీనంగా తిరిగి తమ కాలానికి, తమకు ఇవ్వబడిన సమయానికంటే ముందే వెళ్ళిపోతూ ఉంటారు. అజ్ఞానులనే దేవుడు అలా అజ్ఞానుల గురించి అక్కడ చెప్పబడింది. ఏమని? అజ్ఞానులు ఎలా ప్రవర్తిస్తారు అంటే బుద్ధిహీనంగా ప్రవర్తిస్తారు, బుద్ధిహీనంగా తిరుగుతారు. బుద్ధిహీనంగా తిరిగే వాళ్ళని దేవుడు ఏమన్నాడు అంటే అజ్ఞానులు అన్నారు. పిల్లలారా, మనము అజ్ఞానుల వల్లే ఉండకూడదు. మనం ఎలా ఉండాలి అంటే జ్ఞానుల వలె ఉండాలి. జ్ఞానులమైన మనము మన సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి అంటే ఇదిగో తూర్పు దేశపు జ్ఞానుల వలె మనం మన సమయాన్ని ఖర్చు చేయాలి. తూర్పు దేశపు జ్ఞానుల వల్లే మనము ప్రయాసపడాలి. అందుకనే పౌలు గారు ఏం చెప్పాడు? మీరు ప్రయాసపడమన్నాడు. దేనికోసం ప్రయాసపడమన్నారు? వాక్యాన్ని ప్రకటించడానికి ప్రయాసపడమన్నారు. వాక్యాన్ని ప్రకటించడం అంటే ఏంటి? క్రీస్తును ప్రకటించడానికి. సమయమందును అసమయమందును కూడా వాక్యాన్ని ప్రకటించడానికి ప్రయాసపడు తిమోతి అన్నాడు. ఆనాడు పౌలు గారు ఎవరికి చెప్పాడు? కేవలం తిమోతికి మాత్రమే చెప్పాడు. కానీ ఈనాడు బైబిల్ చదువుతున్న మనకి హెచ్చరిక ఏంటంటే సమయమందును అసమయమందును వాక్యం ప్రకటించడానికి ప్రయాసపడాలి. వాక్యం ప్రకటించడానికే కాదండి మనం ప్రయాసపడాల్సింది, వాక్యాన్ని చదవడానికి కూడా మనం ప్రయాసపడాలి. ప్రతిరోజు వాక్యాన్ని చదవండి. కేవలం ప్రార్థన చేయటమే కాదు, వాక్యాన్ని చదవటానికి కూడా మీరు సమయాన్ని ఇవ్వండి. మరి మీలో ఎంతమంది పొద్దున్న లెగవగానే బైబిల్ చదువుతారో లేకపోతే పడుకునే ముందు బైబిల్ చదువుతారో నాకు తెలియదండి. ఒకవేళ మీలో ఎవరైనా కానీ ఇంకా బైబిల్ రోజుకు ఒక్కసారైనా బైబిల్ చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ నుండి అయినా కూడా మీ సమయాన్ని దేవునితో మాట్లాడడం కోసం, దేవుడు మీతో మాట్లాడడం కోసం సద్వినియోగం చేసుకోండి ప్రియులారా. ప్రతిరోజు బైబిల్ చదవండి. క్రైస్తవులైన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి దినము బైబిల్ చదవాలి.
బైబిల్ చదివి తమ సమయాన్ని దేని కొరకు వినియోగించాలి అంటే దేవుడు తమతో మాట్లాడడం కోసం వినియోగించుకోవాలి. కనుక ప్రియులారా, మనము మన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అంటే జ్ఞానుల వలె చేసుకోవాలి. ఆ జ్ఞానులు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, ఇదిగో ఒకానొకప్పుడు మాకు ఎటువంటి ప్రయాణ సౌకర్యాలు లేకపోయినా సరే మేము ఆయన్ని కనుగొనడానికి, కేవలం మేము ఆయన చూడడానికే మేము 2 సంవత్సరాలు మా కుటుంబాలను వదిలిపెట్టాము, మా గృహాలను వదిలిపెట్టాము, ఎంతో ప్రయాసపడి క్రీస్తును కనుగొనటానికే మేము యెరూషలేము దాకా వచ్చాము అని ఆ జ్ఞానులు చెబుతున్నారు. అప్పుడు ఎటువంటి ప్రయాణ సౌకర్యాలు లేకపోయినా సరే ఈనాడున్న మనకి ఈ జ్ఞానులు నేర్పుతున్న పాఠం ఏంటో తెలుసా ప్రియులారా? కేవలం క్రీస్తును కనుగొనటానికే మేము అంత సమయాన్ని వెచ్చించాము, మా సమయాన్ని అలా సద్వినియోగం చేశాము. క్రీస్తు మాట్లాడిన ఎన్నో మాటలు బైబిల్ రూపంలో మన ముందున్నాయి. క్రీస్తు మాట్లాడిన ఎన్నో జ్ఞానవంతమైన మాటలు ఈ 66 పుస్తకాల గ్రంథంలో మనకున్నాయి. మరి క్రీస్తు ఈ వాక్యమై ఉన్న క్రీస్తు ఈ బైబిల్లో ఉన్నప్పుడు, మన దగ్గర క్రీస్తు ఉన్నప్పుడు, మరి మనము క్రీస్తు కొరకు మన సమయాన్ని ఎలా సద్వినియోగం చేయాలి అంటే చదివి సద్వినియోగం చేసుకోవాలి. చదివి ఆ జ్ఞానాన్ని పొందుకొని మనం మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దినమెల్లా ఎదురు చూస్తున్న మన తండ్రితోటి టైంని స్పెండ్ చేయాలి. టైంని స్పెండ్ చేయటం అంటే ఏంటి? మనం బైబిల్ చదువుతున్న ప్రతి క్షణము మనం దేవునితో టైం స్పెండ్ చేస్తున్నట్టు ప్రియులారు. ఒక భార్య మాట్లాడుతుంది అనుకో, ఒక భార్య భర్తతోటి మాట్లాడుతుంది అనుకోండి, భర్త కూడా ఎవరితో మాట్లాడాలి? భార్యతో మాట్లాడాలి. అంటే 2-వే కమ్యూనికేషన్ అనేది ఉండాలి. కేవలం ఒక్కళ్ళు మాత్రమే మాట్లాడితే అక్కడ ఏమన్నా కమ్యూనికేషన్ ఉండిద్దా? ఉండదు. మరి కేవలం మనం ప్రార్థన చేసి మెలకుండా ఉండాం అనుకోండి, మరి దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడతాడు? కేవలం మనం ప్రార్థన చేసి మెలకుండా ఉంటే మరి దేవుడు మనకు ప్రత్యుత్తరం ఎలా ఇస్తాడు? దేవుడు మనతో మాట్లాడాలి కదా. దేవుడు మనతో మాట్లాడాలంటే ఎవరో సేవకుల ద్వారా మాట్లాడడమో లేకపోతే ఏదో ఒక మనుషుల ద్వారా మాట్లాడడం కాదు. మనం ప్రార్థించినప్పుడు, మనం దేవునితో మాట్లాడినప్పుడు దానికి ప్రత్యుత్తరం ఎలా వచ్చిద్ది అంటే వాక్యము ద్వారా మనకు వచ్చిద్ది. ఆ వాక్యము ద్వారా మనకి ప్రత్యుత్తరం రావాలంటే ఏంటి? మనం బైబిల్ని చదవాలి. మనం ఎప్పుడైతే బైబిల్ చదువుతున్నామో అప్పుడు ఏం జరిగింది? 2-వే కమ్యూనికేషన్ అనేది జరిగింది. అంటే నువ్వు ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడితే వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. సో ఇలా దేవుని కొరకు మనము మన సమయాన్ని ఖర్చు చేయాలి. ఇలా మనము దేవుని కొరకు మన సమయాన్ని సద్వినియోగము చేయాలని కోరుకుంటూ, మనము అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ గూగుల్ మీట్ ద్వారా నీ వాక్యాన్ని నేర్చుకొనుటకు నువ్వు ఇచ్చిన అవకాశానికై నీకు వందనాలు తండ్రి. ఎత్తబడిన వాక్యం అపవాది వచ్చి ఎత్తుకొని పోకుండా తండ్రి, నీ కొరకు మా సమయాన్ని సద్వినియోగం చేసుకొని మా సమయాన్ని నీ కొరకు ఖర్చు చేసి క్రీస్తుని ఈ లోకానికి ప్రకటించులాగున మాకు మంచి అవకాశాన్ని దయచేయండి, మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామము నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్.